ఆస్తులు వెల్లడించాలంటూ ఆదేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులకు షాక్ ఇచ్చారు సీఎం కిరణ్. దీనిపై ఆయన వ్యక్తిగతంగా అందరికీ లేఖలు రాసిన విషయం బయటికి పొక్కడంతో కాంగ్రెస్ లో రాజకీయం మళ్లీ వేడెక్కింది. పూర్తి వివరాలు గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి రెహనా అందిస్తారు. రెహనా, చెప్పండి, అసలు ఆస్తులు వెల్లడించాలంటూ సీఎం కిరణ్ అకస్మాత్తుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులకు లేఖలు రాయడానికి కారణాలేంటి? అంబిక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, టీడీపీ లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఆస్తుల ప్రక్రియ అనేది ఈ అసెంబ్లీ కొత్తగా సమావేశం ఏర్పడినప్పుడు అనేది ఒక సాంప్రదాయంగా వస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు అవి ప్రకటనలకే పరిమితం అవుతారు. ఏ శాసనసభ్యుడు కూడా తన ఆస్తిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీనికి సంబంధించి వారం రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మిగిలిన మంత్రులకి ఎమ్మెల్యేలకి దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ అయినట్టుగా సమాచారం. అయితే ఇది ఇప్పటి వరకు రహస్యంగా ఉన్నప్పటికీ నిన్న టీడీపీ ఎమ్మెల్యేలు దయాకర్ రెడ్డి, అదేవిధంగా సీతా దయాకర్ రెడ్డి ఇద్దరు తమ ఆస్తులకు సంబంధించిన అసెంబ్లీ కార్యదర్శికి నివేదిక సమర్పించారు. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇక్కడ సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన మంత్రి శైలజానాథ్ అడిగినప్పుడు ఇదే విషయాన్ని, ఆయన తమకు కూడా ఇలాంటి సర్క్యులర్స్ వచ్చాయని చెప్పడం జరిగింది. సో ఆయన మంత్రి ఈ ప్రకటనతోటి మొత్తం మీద ఈ ఆస్తుల ప్రకటనకు సంబంధించిన అంశం కాంగ్రెస్ వర్గాల్లో కాస్త చర్చనీయాంశమైంది. అయితే శైలజానాథ్ ఆగస్టు 30 వరకు ఈ సర్క్యులర్ లో గడువిచ్చినట్టుగా తెలుస్తోంది. తాను మాత్రం జూలై 15 లోపే ఈ ఆస్తులు ప్రకటిస్తున్నట్టు శైలజానాథ్ చెప్పారు. అయితే ఇటువైపు యూపీఏ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో శాసనసభ్యులందరూ తమ ఆస్తులు ప్రకటించాలంటూ చెప్పుకుంటూ వస్తానే ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా తన ఆస్తులను ప్రకటిస్తామంటూ చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆస్తుల ప్రకటన అంశం అనేది కాస్త ఇప్పుడు చర్చనీయాంశం మారింది. అటువైపు ఢిల్లీలో అన్నా హజారే అవినీతికి సంబంధించి పోరాటం, అదేవిధంగా బాబా రావడం నేపథ్యం జరుగుతున్న అవినీతి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నేపథ్యంలో ఆస్తుల ప్రకటన అంశం ఇప్పుడు కీలకంగా మారిందని మనం చెప్పుకోవాలి. అయితే ఈ ఆగస్టు 30 లోపు ఎంతమంది ఎమ్మెల్యేలు లేదా మంత్రులు తమ ఆస్తులను ప్రకటిస్తారు, ఈ ఆస్తుల ప్రకటన అంశం ఏ విధంగా చర్చనీయాంశం అవుతుంది, లేదంటే తమ ఆస్తుల్ని బహిరంగంగా ఉన్న వాటినన్నిటి వెల్లడిస్తారా, ఆస్తుల ప్రకటనలు ఏమన్నా మళ్ళా చర్చనీయాంశ విమర్శలు, ఆరోపణలు తలెత్తాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంబిక, మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి సర్క్యులర్ జారీ అనేది ఈ రోజే బయటకు వచ్చింది. వారం రోజుల క్రితం జరిగినప్పటికీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ వర్గాల్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రెహనా. Ruchilu.com, మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit Ruchilu.com.